శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్టోబర్ 18వ తేదీ నుంచి, అంటే ఈ అక్టోబర్ నెలలోనే 18వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఎందుకు ఇంత విశేషంగా చెప్పుకోవాలి అంటే, గురువు గారు అతిచారంతో ముందరకు వచ్చారంటే గబగబ గబగబ గబగబా వచ్చారనమాట. ఆయన నియమిత కాలం 1 సంవత్సర కాలం ఉండవలసినటువంటి వారు ఇక్కడ 30 డిగ్రీల కాలం ఈ రాశిలో సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటే, ఆయన అతిచారం చేత ఈ రాశిలోకి వచ్చారు. రాశిలోకి వచ్చేసి కర్కాటక రాశిలో ఉచ్చ పొందేటటువంటి స్థానం అది అవుతూ ఉండడం చేత ఆయన ఉచ్చ స్థానంలో కూర్చున్నారు. అలాంటప్పుడు ఏ రాశులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉచ్చ పొందడం ఒక అద్భుతం. గురుగారు ఉచ్చ పొందినప్పుడు ఆ రాశులకి, ఏ రాశులకైతే చక్కటి ఫలితాలు ఉంటాయో ఆ రాశులకి చాలా చాలా మంచి చేస్తారు. మామూలు మంచి కాదు. మామూలుగా ఒక గ్రహం మారినప్పుడు జరిగేటటువంటి మార్పులు గోచార రీత్యా కొన్ని రాశులకి అద్భుతమైన మార్పులు ఉంటాయి, కొన్ని రాశులకి సాధారణమైన మార్పులు ఉంటాయి. ఆ సాధారణమైన మార్పుల వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంచెం మంచి ఫలితాలు పొందవచ్చు. కానీ ఇక్కడ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు అనగానే, ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం. నాలుగవ పాదము సాక్షాత్తు గురువుగారి నక్షత్రం అవుతూ ఉండగా అదే నక్షత్రంలోకి సంచారం వస్తూ ఉచ్చ భాగాలలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి చంద్రుని యొక్క రాశి. చంద్రునికి శత్రువులు ఎవరు లేరు. అలాగే గురువు గారు కూడా ఉచ్చ రాశి అవుతూ ఉంటూ చంద్రునికి మిత్రుడు అవుతూ ఉంటున్న కారణం చేత, అలాగే ఇది జలతత్వపు రాశి. జలతత్వపు రాశి. అలాగే గురువు దేవగణానికి సంబంధించిన వారు. చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ దేవగణం అనగానే సాక్షాత్తు దేవతలే అని అర్థం కాదు. గణాలలో 3 గణాలు ఉన్నాయి. దేవగణము, అలాగే రాక్షస గణము, మనుష్య గణము. 3 రకాలైనటువంటి ఈ గణాలు వాళ్ళ యొక్క గుణాలని తెలియజేస్తుంది. దేవగణము అనగానే జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటూ, లలిత కళలలో చక్కటి ప్రవేశం ఉంటూ, ప్రదర్శనలుంటూ, హాస్యరసభరితంగా మాట్లాడుతూ, మంచి దైవీ సంపద కలిగి ఉంటూ, అంటే మాట చాలా బాగుండడము, మనసు చాలా మంచిదిగా ఉండడము, ధనము రావడము, ఒక విద్యకి సంబంధించి, వేదానికి సంబంధించి, ఒక ఉన్నత స్థానానికి, గురుస్థానానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించిన స్థానాలలో వారు ఉండడము, 10 మంది చేత గౌరవ మర్యాదలు స్వీకరించుకోవడము, 10 మందికి మేలు చేసే విధంగా ఉండడము, అలాగే అతి మృదువైనటువంటి తత్వాన్ని కలిగి ఉండడము, క్షమాగుణాన్ని కలిగి ఉండడము, దాన ధర్మ గుణము కలిగి ఉండడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. జలతత్వము చాలా బాగుంది, దేవగణము చాలా బాగుంది. అలాగే పునర్వసు నక్షత్రము, ఇది గురువుగారి నక్షత్రం అవుతూ ఉండడము చాలా బాగుంది. అలాగే గురువుగారికి ఉచ్చరాశి అవడము చాలా బాగుంది, మిత్రక్షేత్రం అవడము బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నటువంటి స్థానంలోకి గురువుగారు వచ్చి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు? అక్టోబర్ 18 అంటే అక్టోబర్ 31 వరకు 12 రోజుల కాలాన్ని తీసుకోవచ్చు. నవంబర్ 30, డిసెంబర్ 5, 7, 47, ఇక 47 రోజుల కాలాన్ని పూర్తిగా ఇక్కడ ఉంటారు. ఉండి 48వ రోజున మళ్ళీ తిరిగి వక్రించి వెనక్కి వెళ్ళిపోయారనమాట. ఇంత పరిస్థితుల్లో ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది? చాలా చాలా లబ్ధినిచ్చేటటువంటి రాశులు ఏవి అంటే
కర్కాటక రాశిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కర్కాటక రాశి వారికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే వారి రాశిలోనే గురువుగారు ఉచ్చ పొందుతున్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా దాని గురించి ఆలోచన చేయక్కర్లా. కర్కాటక రాశి వారు ఉన్నత స్థితిలో ఉంటారు. అలాగే ఉన్నత విద్యని నేర్చుకుంటారు. విద్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎక్కడ సీటు కావాలంటే అక్కడ దొరకడము, ఆ విద్య చదువుకునేటటువంటి విద్య కూడా చక్కగా తేలికగా అర్థమైపోవడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే విదేశాలకు వెళ్ళడము, చదువు అయిపోయిన వారికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం రావడము, అలాగే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కావాలి అనుకుంటే గ్రీన్ కార్డు రావడము, ఇలా పర్మనెంట్ వీసా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అన్నీ వస్తాయి. ఏది కావాలి అని కోరుకుంటే అది వస్తుంది. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. వీరికే స్వయంగా వివాహం కావలసి ఉంటే వివాహం అవుతుంది. ఉన్నత విద్య, 10 మందిలో మెప్పు, సన్మాన సత్కారాలు, అన్ని విధాల పుత్ర సంతానం చాలా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కర్కాటక రాశి వారికి తీసుకుంటే కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉచ్చగురు సంచారం ఉంటుంది కాబట్టి దైవ కార్యాలు బాగా ఎక్కువగా చేస్తారు. స్థాన చలనం కూడా చాలా చాలా బాగుంటుంది. వీరికి అద్భుతమైనటువంటి విధంగా వీరికి ఆహ్లాదం కలిగించే విధంగా స్థాన చలనం ఉంటుంది. అది ఇల్లే మారాలని కాదు, ఊరే మారాలని కాదు, ఉద్యోగమే మారాలని కాదు, స్వగృహంలోకి వీరు వెళ్ళవచ్చు, స్వగృహము కొనుగోలు చేసుకోవచ్చు, లేదా స్వగృహానికి సంబంధించి మరమ్మతులు, రిపేర్లు ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే దైవ కార్యాలు చేయొచ్చు, దైవ కార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టచ్చు, మనశ్శాంతితో ఉంటారు ఏ రకంగా అయినా కానీ. అద్భుతమైన ఫలితాలు. ఇక కన్యరాశి, కన్యరాశి వారిని చూస్తే ఎంత బాగా ఇప్పటి వరకు చాలా చాలా కష్టపడుతూ ఉన్న కన్యరాశి వారికి లాభస్థానంలోకి 47 రోజుల సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు. చాలా చాలా ఎక్సలెంట్. ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదనమాట. అంత బాగా ధనాన్ని లబ్ధి కలిగించే విధంగా ఇస్తారు. ఇక వృశ్చిక రాశి సంగతి చూస్తే వృశ్చిక రాశి మీదకి గురువుగారు 5వ దృష్టి చేత చూస్తూ ఉన్నారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా బాగుంటుంది. ఏదైనా మంత్ర సాధన చేసుకోవడానికి అనుకూలంగా మంత్రోపదేశం తీసుకుంటారు. పిత్రార్జితాలు చేతికి అందుతాయి. అలాగే పితృవర్గ రీత్యా ఆరోగ్యాలు బాగుండడము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఒక పెద్ద మనిషిగా గౌరవింపబడతారు. పోయిన ధనం ఏమన్నా ఉందా వీరి చేతికి అందుతుంది. మళ్ళీ ఏదో రూపకంలో ధనం సంప్రాప్తిస్తుంది. అలాగే గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, సన్మాన సత్కారాలు ఇనుమడిస్తాయి. వారి మాటకు పరపతి పెరుగుతుంది, చలామణి పెరుగుతుంది. ఎన్నో రకాలుగా అద్భుతాలు ఇస్తారు. ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారికి చాలా కష్టమైన జీవనం ఉంటూ వచ్చింది. ఇప్పుడు గురువు గారి యొక్క ఆగమనం ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చిందో చాలా అద్భుతంగా లబ్ధి పొందేటటువంటి పరిస్థితి అన్నమాట. ఇక మకర రాశిని చూద్దాం. మకర రాశి వారికి సమసప్తకాలు అయ్యాయి. ఇట్లా సమసప్తకాలైనటువంటి స్థితిలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాశి పునీతమైపోతుంది కదా. 47 రోజుల కాలం ఉచ్చలో ఉంటున్నారంటే అది అసలు మాటలైన విషయం కాదు. వేరే వేరే ఏదో గ్రహాలు అయితే అప్పుడు మనం ఇంకా ఆలోచించేవాళ్ళం. సాక్షాత్తు గురువు గారే అంటే మనకి భగవంతుడే వరాలు ఇస్తున్నంత గొప్ప ఫలితాలు అనమాట. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఒక 10 రోజులున్నా చాలు, ఒక వారం రోజులున్నా చాలు, జీవితం పండించేసుకోవచ్చు అన్నమాట. గురువు గారి యొక్క మార్పు జరగబోతూ ఉండగానే ఈ రాసులకి బీజాలు పడతాయి. అంటే వాళ్ళకి ఏదైతే మంచి జరగవలసిందో దానికి సంబంధించినవన్నీ ఇప్పుడే అంకురాలు పడతాయి అన్నమాట. ఈ సమయం వచ్చేటప్పటికి అక్టోబర్ 18 వచ్చే నాటికి అవి ఫలించడం మొదలు పెడతాయి. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. గురువు గారు తన యొక్క ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఈ రాసుల వారన్నిటికీ కూడా పండగ కింద లెక్క. అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జీవితం ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి మనిషికి కొన్నాళ్ళు కష్టము, కొన్నాళ్ళు సుఖము అని చెప్తారు. ఎందువల్ల అంటే ఇందువల్లే. ఎప్పుడు ఒకటే కష్టాలు ఉండవు, ఎప్పుడు ఒకటే సుఖాలు ఉండవు. ఈ గ్రహాలు స్థానాలు మారుతున్న దగ్గర నుంచి ఒక్కొక్కసారి అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికర ఫలితాలు వస్తాయి.
అయితే ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు తట్టుకోండి, దైవ ప్రార్థనలు చెయ్యండి, నవగ్రహ పూజలు చేసుకోండి, జపాలు చేసుకోండి, మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, దానాలు చేయండి, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. ఏదో ఒక దాని ద్వారా వీళ్ళకి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది, మనోబలం పెరుగుతుంది అని. మరి చాలా బాగున్నటువంటి స్థితులు వచ్చాయనుకోండి గ్రహాలకి, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, అద్భుతంగా ముందరికి వెళ్ళిపోతారు. అలాంటి ఫలితాలు ఇచ్చే రాశిలో మకర రాశి కూడా ఒకటి. వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది, వివాహం అయిన వారికి సంతానం కలుగుతారు, సంతానం లేని వారికి, సంతానం కావాలి అనుకునే వారికి సంతానం వచ్చేస్తారు. అలాగే వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నట్టయితే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయంగా బాగుంటుంది, 10 మందిలో కూడా చక్కగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, ఆదాయం చాలా చాలా బాగుంటుంది, మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది, అంటే మనోబలం పెరుగుతుంది. అలాగే ఇక అసలు అవవు అనుకున్న పనులు ఏమైనా ఉన్నాయంటే అవి ఠకామని అయిపోయి కూర్చుంటాయి. రావు అనుకున్న డబ్బులు వచ్చేస్తాయి. మనం ఈ అప్పు తీర్చలేమేమో, ఎంత కష్టపడుతున్నా మన జీవనానికే సరిపోవట్లేదు, మనం ఫలానా అప్పు తీర్చలేమేమో అనుకుంటే అప్పు తీరిపోతుంది. ఇక మనకి అసలు జీవితంలో పెద్ద అప్పు అంటూ దొరకదు, మనం పెద్ద పెద్ద పనులు చేసుకోవడానికి ఒక స్వగృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే మన ఆదాయం సరిపోవట్లేదు, మనకి రుణము కావాలి దొరకట్లేదు అని ఇప్పటి వరకు ఎవరైనా చింతిస్తున్నారా అంటే సరిగ్గా ఈ 47 రోజుల కాలంలో వాళ్ళకి ఏదో విధంగా రుణం వస్తుంది, తృప్తి కలుగుతుంది. అలా పరిస్థితులన్నీ తోసుకొని వచ్చి వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కేస్తారనమాట. ఆ తృప్తి కొంతకాలం లాంగ్ స్టాండింగ్ లో ఉండిపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితి మకర రాశి వారికి ఉంది. ఇక మీనరాశి, మీనరాశి వాళ్ళు ఎలాంటి అద్భుతాన్ని పొందుతారంటే అసలు మీనరాశికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా కూడా చుట్టూరా అగ్ని జలము, చుట్టూరా ఒక్కొక్కసారి అగ్నిగుండం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి జలగుండం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీనరాశి వారు. ఎక్కడా కూడా వారికి సరైన ఫలితాలు కనబడబోవడం లేదు, జరుగుతున్నవి కనబడట్లేదు, రాబోయేది కనబడబోవడం లేదు. కానీ గురువు గారి యొక్క స్థితి మటుకు ఒక 47 రోజులు 48 రోజుల కాలం వరకు పంచమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక ఇక్కడ దగ్గర నుంచి నవమ దృష్టి పడుతోంది మీనరాశి మీద. పిత్రార్జితాలు వస్తాయి, మానసికమైన శాంతి వస్తుంది, సంతానం చాలా బాగుంటారు, సంతానం అభివృద్ధిలో ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ఆహార్యం బాగుంటుంది, చాలా నీట్గా తయారయ్యి ఒక పెద్ద మనిషిలాగా బ్రహ్మాండంగా ఉంటారు, చూడ్డానికి చాలా అందంగా చాలా చాలా బాగుంటారు, మంచి విజ్ఞానంతో ఉంటారు, జ్ఞాన సముపార్జనకి ఇష్టాన్ని చూపిస్తారు, దైవ పనులకి దైవ కార్యాలకి సంబంధించి వీరే ముందుంటారు, ఏది చెయ్యాలన్నా కూడా. ఇంత అద్భుతంగా లబ్ధి పొందే రాసులు ఇన్ని ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు, ఇవన్నీ నిజం. గురువు గారి యొక్క రాశి మార్పు వల్ల ఇన్ని రకాల రాసులు లబ్ధి పొందుతున్నాయి. అద్భుతమైనటువంటి గురువు గారి ఉచ్చస్థాన మార్పు మీనరాశి వారిని ఒక రేంజ్లో కూర్చోబెడుతుంది. ఉన్నత స్థితి లభిస్తుంది, ఉన్నత పదవి లభిస్తుంది, దైవ కార్యాలు చేస్తారు, అలాగే ధర్మాచరణలో ఉంటారు, సంతానం బాగుంటారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఏదైనా ఉపాసన మార్గంలో ఉంటారు, సద్గురువుల నీడన వీరు ఉంటూ మంచిగా శిష్యరికం చేస్తూ గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, ఆలయాలకి సేవ చేస్తారు, ఆశ్రమాలకి సేవ చేస్తారు, గురు దర్శనాలు చేసుకుంటారు, అలాగే దూర ప్రాంతాలకు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, మంచి మంచి ఆలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, దూరపు ప్రాంతాలకు వెళ్తారు. దూర ప్రాంత ఆలయాలకి వెళ్ళారు అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా భగవంతుడు విశేషంగా వెలిసాడు ఇక్కడ అని చెప్పుకునేటటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి అంశాలే. అలాగే ఈ గురువు గారు మార్పు వల్ల లబ్ధి పొందే రాసులు
ఎంత అద్భుతమైన లబ్ధి పొందుతున్నాయో ఈ రాసుల వాళ్ళందరూ కూడా, కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ, కన్యారాశి కానీ, వృశ్చిక రాశి కానీ, మకర రాశి కానీ, మీనరాశి కానీ, ఈ 6 రాశులు కూడా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయాలి. స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, గురు స్తోత్రం చేసుకోవాలి, గురు సేవ చెయ్యాలి. అలాగే ప్రతినిత్యము ఆలయానికి వెళ్ళాలి, భగవంతుడికి కృతజ్ఞతగా స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. ఏదైనా దానము ధర్మము చేసేటప్పుడు భగవంతుడి యొక్క పేరుని తలుచుకొని దానం చెయ్యాలి. ఇలా ప్రవర్తించుకుంటూ వెళ్ళినందువల్ల, ఇలా ధర్మ మార్గంలో ఉన్నందువల్ల పెద్దలని సేవించడం కానీ, గురువులని సేవించడం కానీ, పిల్లలని ఆదరించడం కానీ, తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కానీ, విద్యాదానం చేయడం కానీ, ధనము దానంగా చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే వారికి ఇంకా ఇంకా గురువు గారి యొక్క అనుగ్రహం చాలా బాగుండి చక్కటి వరాలు వారు అందిస్తారు అని చెప్పి మరీ తెలియచెప్తూ, గురు మార్పు వల్ల ఈ రాసుల వాళ్ళందరూ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాసుల వాళ్ళందరూ కూడా చక్కటి లబ్ధి పొందుతూ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.